హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు కూడా మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఈరోజు కూడా మంచి హెల్దీ రెసిపీ అండి. నమస్తే అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్. ఎంతగానో అందరు అడుగుతున్నటువంటి సాంబార్ రెసిపీ అండి. సాంబార్ పొడితో పని లేకుండా ఈరోజు కమ్మని సాంబార్ చేసుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సూపర్గా ఉంటుంది. ఇడ్లీలోకి కానీ తర్వాత వడలోకి కానీ అన్నంలోకి సూపర్గా ఉంటుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దండి. తప్పకుండా కామెంట్ చేయండి. మనం ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు. నేనైతే మునక్కాడలు, దూరగా పండిన టమాటా, బెండకాయలు, అదేవిధంగా దోసకాయ వేస్తున్నాను. సొరకాయ కూడా బాగుంటుంది. అయితే దోసకాయ లేదా సొరకాయ మీ ఇష్టం, మీకు నచ్చింది యాడ్ చేసుకోండి. నేనైతే వెడల్పైన గిన్నె తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకోవాలి. చక్కగా ఇవన్నీ చిట్పట్లాడిన తర్వాత మనం పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం కరివేపాకు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. నేనైతే రెమ్మలతో పాటు ఆ విధంగానే వేస్తున్నాను. సాంబార్ పూర్తిగా మరిగిన తర్వాత మనం ఈ కాడలతో సహా కరివేపాకు తీసి పక్కన పెట్టొచ్చండి. తినడం ఇష్టం లేని వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటుంది. కొంత ఆకు మాత్రం రాలి సాంబార్లోకి వస్తుంది కాబట్టి ఇలా కొంచెం రెమ్మలతో పాటు వేసాను. ఇలా లైట్గా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, వెల్లుల్లిపాయలు కానీ, ఇంగువ కానీ మీ ఇష్టం అండి. మూడిట్లో ఏదో ఒకటి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే మరీ ఎక్కువ మగ్గొద్దు, లైట్గా వేగితేనే సాంబార్లోకి చాలా బాగుంటుందండి. ఇలా లైట్గా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. చూసారా ఎంత లైట్గా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగాయో. ఇలా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి కూరగాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఒక 2 వంకాయలు కూడా పొడుగ్గా తరిగి వేసాను. వంకాయలు వీటితో పాటు ఎందుకు వేయాలి అంటే ఉప్పు నీళ్ళలో వేసి ఉంచానండి. అవి కూడా ఇందులో వేసేసి ఇలా కొంచెం హై ఫ్లేమ్లో చక్కగా ముక్కలన్నీ వేడయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెము సాల్ట్ వేసేసుకోవాలి. మనం ఏవైతే కూరగాయ ముక్కలు వేసామో వాటికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలండి. వేసేసి అంతా ఒకసారి కలిపేయాలి. మంచిగా కలిసే విధంగా, ముక్కలన్నీ వేడయ్యే విధంగా మనము వేంపుకోవాలండి. అంటే కూరగాయ ముక్కలు మంచిగా వేడైతే చక్కగా మగ్గుతాయి కాబట్టి ఇలా వేడయ్యే విధంగా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ తగ్గించి మూత పెట్టి మగ్గించాలండి. ఇలా కూరగాయలు మగ్గే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, సిమ్లో పెట్టాను నేను. సిమ్లో పెట్టగానే మనం లైట్గా మనము ఉప్పు వేసాము కాబట్టి నీరూరి చక్కగా ముక్కలు మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండు రసం తీసి ఆ రసం ఇందులో వేసేసుకొని ఇప్పుడు సాంబార్కు పూర్తిగా సరిపోను ఉప్పు, కారం వేసేసుకోవాలండి. చక్కగా మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. నేనైతే ఆల్మోస్ట్ 1.5 టీ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్ ఉప్పు వేసాను. అదేవిధంగా కొంచెము వేంపి పొడి వేసిన మెంతి పొడి వేసుకోవాలండి. ఈ పులుసు మరిగేటప్పుడే మెంతి పొడి వేస్తే చాలా బాగుంటుంది. మెంతి పొడి వేసిన తర్వాత మాత్రం చక్కగా అంతా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలండి. లేదంటే ఎక్కడైనా గడ్డలుగా ఉంటే చేదెక్కుతుంది సాంబార్ కాబట్టి జాగ్రత్తగా అంతా చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. మూత పెట్టి ఇలా పులుసులో ముక్కలన్నీ ఉడికేంత వరకు ఉడికించాలండి. చక్కగా ఉడికిపోయేంత వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి పప్పు వేసేయాలి. 1 కప్పు పప్పు 3 కప్స్ నీళ్లు పోసి ఉడికించాను. కందిపప్పు తీసుకున్నానండి. చక్కగా ఒక 15 నిమిషాలు నానబెట్టి ఆ నీళ్లు తీసేసి తర్వాత మెత్తగా ఉడికించాను. మెత్తగా ఉడికిన పప్పుని కూరగాయ ముక్కలన్నీ ఉడికిన తర్వాతే పప్పు వేయాలండి. పప్పు గుత్తితో చక్కగా రుద్దుకొని వేసేయాలి. అవసరాన్ని బట్టి నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి. మీకు చిక్కదనం ఎంత అవసరమో చూసి నీళ్లు వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి చక్కగా మరిగేంత వరకు అంటే చింతపండులో ఉన్న పచ్చివాసన పోయి మనం వేసిన పప్పు కమ్మదనం వచ్చేంత వరకు మరిగించాలి. నిజానికి పప్పు వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించొద్దండి. ముందుగానే
ఎక్కువసేపు పులుసు వేసి మరిగించాలి. తర్వాత పప్పు వేసిన తర్వాత ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. ఇలా పొంగు వచ్చిన తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. కావాలంటే మీకు ఇష్టం ఉంటే ఈ టైంలో కొంచెము చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోండి. చూసారా ఎంత చక్కగా మరిగిందో పప్పు. ఇలా మరిగిన తర్వాత సాంబార్ పూర్తిగా మరిగిన తర్వాత గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర వేసి కలిపేసుకోవడమే. చూడండి సాంబార్ పొడి లేకుండా ఎంత సింపుల్గా ఎంత ఫ్రెష్గా మనం సాంబార్ చేసాము. చూస్తేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. అంత ఫ్రెష్ టేస్ట్ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ సాంబార్ రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుంది. మీరు టిఫిన్స్లోకి అన్నప్పుడు చింతపండు రసం తక్కువ వేసుకొని బెల్లం కాస్త ఎక్కువ వేయాలండి. అప్పుడు టిఫిన్స్లోకి బాగుంటుంది. ఇదైతే ఇప్పుడు నేను చెప్పింది అన్నంలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ కుకింగ్ అండి.